ప్రభుత్వ భూములను పరిరక్షించి అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వేపగుంట శ్రీ శక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. భూములను పరిరక్షించి అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వేపగుంట శ్రీ శక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం రెవెన్యూ కార్యాలయం ఎదుట జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో భాగంగా తొలుత వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించి ఇక్కడ అధికారులకు వారి సమస్యలను నివేదిస్తూ వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో సంఘం ప్రతినిధి బిఎస్ విజయలక్ష్మి మాట్లాడుతూ అధికారులు నాయకుల ఉదాసీనతతో ప్రభుత్వ భూములు హారతి కర్పూరంలా హరించుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత విలువైన రెవెన్యూ భూములు కబ్జాకు గురవుతున్న విషయాన్ని అధికార యంత్రాంగాల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ వారు ఉదాసీనతతో వ్యవహరించడంతో కబ్జాలు నానాటికి పెరిగిపోతున్నాయని ఆరోపించారు. తక్షణమే అన్ని ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పరిరక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే నిజమైన అర్హులకు సొంత ఇల్లు అందించాలని కోరారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారుల తీరు మారకుంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఈ లక్ష్మీ, దాక్షాయిని, సునీత, శోభ, కుమార్, బాబు, శివ, శంకర్, బాలు, రవి తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘం మేము 15 సంవత్సరాల నుంచి మా సంతోష్ నగర్ వేపగుంట పరిధిలో ఉన్నటువంటి చీమలాపల్లి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, దేవస్థానం భూముల్ని కబ్జాదారుల నుండి 15 సంవత్సరాల నుంచి దాడులకు గురయ్యి రాజకీయ నాయకులను ఎదుర్కొని ఆ భూములు కాపాడుకుంటూ వస్తున్న క్రమంలో ప్రభుత్వం మాకు అర్హతను బట్టి మా పేద బడుగు బలహీన వర్గాలకి చెందినటువంటి వాళ్ళని ఇళ్ల పనులు, కూలీ పనులు చేసుకున్నటువంటి పేద మహిళలమి మమ్మల్ని గుర్తించి మాకు అర్హతను బట్టి మాకు మేమేమే భూములు అయితే కాపాడామో ఆ భూముల్లో మాకు నివాస హక్కుని కల్పిస్తారు, స్కీమ్ ద్వారా మాకు ఇల్లులు కట్టించి మాకు ఇస్తారు అని చెప్పి ఆశతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బ్రతుకులు, మా తలరాతలు మారలేదు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాము, ఎవరెవరు వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి అర్హత ఇల్లులు ఉన్న వాళ్ళు కూడా అర్హత లేని వాళ్ళు కూడా వచ్చి కబ్జాలు చేస్తున్నారు. అది రాజకీయ నాయకులు అండ లేదా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూసి చూడనట్టు చాప కింద నీరులాగా వ్యవహారాన్ని చూస్తున్నారు. ఇది మేము ఖండిస్తున్నామండి. మీరు ప్రభుత్వం స్పందించి, రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల్లో తక్షణమే ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి అర్హులైనటువంటి మా పేద మహిళలకి, మా స్త్రీశక్తి మహిళా సంఘం సభ్యులకి, మా మహిళలకి, మా బడుగు బలహీన వర్గాల వారికి తక్షణమే నివాసం కల్పిస్తారని ప్రార్థిస్తూ మేము మొన్న 15 సంవత్సరాల నుంచి అనేక మార్లు ధర్నాల రూపంలో మెమంటారాలు ఇస్తూ దేవస్థానం భూములు కబ్జా చేస్తుంటే దేవస్థానం డిపార్ట్మెంట్ వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఆ భూములు కాపాడుకుంటూ వచ్చామండి. ఎవరు కూడా ఆ ప్రభుత్వ భూములు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు పాటించి ఏర్పాటు చేసి మా బడుగు బలహీన వర్గాల వారికి మాకు నివాసం కల్పించాలండి. లేదా మేము ఇంత